స్తోత్రములు. మీ అందరికీ నా వందనములండి. మరలా సంఘంగా అందరం కూడుకొని ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవటం అనేది ఒక వండర్గా అనిపిస్తుంది. సంవత్సరం పాటు సంఘంగా కలవలేకపోయాం. సాక్ష్యంగా కానీ పాటగా కానీ లేకుండా పోయింది. ఆత్మీయంగా నేనైతే బలహీనపడ్డాను. లాస్ట్ ఇయర్ కూడాను నేను సంఘంలో లేను, మా మదర్ చర్చ్లోకి వెళ్ళాను. ఇక్కడికి అలవాటైన దగ్గర నుంచి ఒక సంవత్సరం మా ఇంటి దగ్గరికి, ఒక సంవత్సరం ఇక్కడికి ఆల్టర్నేట్గా అలా గడుపుకుంటూ వస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ ఇంకో కొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో మరి 2020 సంవత్సరం అంతా మనకే కాదు, మన దేశానికే కాదు, ప్రపంచం అంతా కూడాను గడగడలాడించిన ఈ కరోనా కోసం మనకందరికీ తెలిసిందే. అయితే గాడ్ గ్రేస్, దేవుని దయ వలన మా కుటుంబానికి ఎటువంటి కీడు హాని లేకుండా, ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా వృద్ధులు, 75-80 ఇయర్స్ అమ్మా నాన్నకి, వాళ్ళు కూడాను ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడు మా కుటుంబంలో చాలా ఆరోగ్య విషయంలో కృప చూపించాడని నమ్ముతున్నాను. తర్వాత ఈ 2020లో కొన్ని అలజడులు, కొద్ది ఆందోళన లేకపోలేదు. కొన్ని ఇబ్బందులు కూడా నేను ఫేస్ చేశాను. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు నాకు కొంత సపోర్ట్గా ఉండి మాట్లాడుతూ, ప్రేయర్ చేస్తూ, ఓదార్స్తూ, ప్రార్థనలో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. మరి సంఘ ఆరాధనలో పార్టిసిపేట్ చేయకపోవటం వలన నేను వ్యక్తిగతంగా కూడాను కొంత బలహీనపడ్డాను. ప్రార్థనకి దూరంగా అయిపోయింది. అది ఏం లేదు, ప్రార్థన రిక్వెస్ట్, ఇద్దరు పిల్లల వివాహ విషయంలో నేను కొద్దిగా అలజడి చెందుతున్న విషయం ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. ఆ విషయంలో పాస్టర్ గారు నాకు సపోర్ట్గా ఉండి నాకు సపోర్ట్గా ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ 2021లో ఒక మేలు చూడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని వైపు చూస్తున్నాను. పోరాటం జరుగుతుంది. ఊహించిన విధంగా మేలు జరుగుతుందని ఆశపడుతున్నాను. అలా ఇద్దరు పిల్లల విషయంలో వివాహం జరగాలని ఎదురు చూస్తున్నాను. తర్వాత రాజ్కుమార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఇంజనీరింగ్లోకి ప్రవేశం జరుగుతుంది. అది కూడా ఈ 2021లో జనవరి 1st వీక్, 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది. నాకంటూ ఇయే రిక్వైర్మెంట్స్, ఇద్దరు పిల్లల వివాహం, ఈ పిల్లడి చదువు. మా కుటుంబాన్ని ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోమని నేను ఈ కొద్ది మాటల్లో దేవుడి వెనుకట్లో ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఎవరు?